కనుక చేసుకుంటే వారికి సర్వ పాప కర్మములన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యంగా పొందినటువంటి వారే చివరిగా శివ సాన్నిధ్యాన్ని పొందేవారు అని చెప్పి ఆ శరణగాది మహామునులు అందరికీ కూడా ఆ సూతుల వారు చెబుతూ, అయ్యా మీకు శివుడిని గురించి ఒక చిన్న కథ ఒకటి ఉన్నది, ఆ కథ చెబుతాను, మీరు అందరూ కూడా భక్తితో వినండి అని చెప్పి ఆ సూతుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే, పూర్వకాలంలో కైలాస పర్వతం మీద వెండి సింహాసనం మీద పార్వతీ సమేతుండే పరమేశ్వరుడు కూర్చొని భక్తులకు దర్శనమిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ ఉన్నట్టండి. ఇట్లా ఉండేటప్పటికీ ఒకానొక రోజున బృంగిరెడ్డి అని ఒక మహామనేశ్వరుడు వచ్చాట. వచ్చేసేసి పరమేశ్వరుడికి ఒక్కడికే నమస్కారం చేశాట. అట్లా నమస్కారం చేసేటప్పటికల్లా కూడా ఆ లోకమాత అయినటువంటి పార్వతీదేవి అంటున్నది, ఓ నాథ, ఈ సింహాసనం మీద మనము ఇరువురం కూడా ఉన్నప్పుడు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా మీకును నాకును నమస్కారం చేసిపోతూ ఉంటారు కదా, ఈ బృంగిరెడ్డి నిన్ను వదిలేసి మీకు ఒక్కడికే ఎందుకు నమస్కారం చేశాడు అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట. అడిగితే పరమేశ్వరుడు చెబుతున్నాడవో కాత్యాయనే, ఈ బృంగి నా భక్తుడు అవటం వలన నాకు ఒక్కడికే నమస్కారం చేశాడు అని చెప్పి చెప్పాట. చెప్పేటప్పటికల్లా కూడా ఆ పార్వతీదేవికి కోపము వచ్చి అంటున్నది, ఓ నాథ, ఇతను ఇంతటి అహంకారంతో ఉన్నాడు కనుక ఇతని దేహములో ఉన్నటువంటి రక్తమాంసములు అన్ని కూడా నా వలనే వచ్చినవి కదా, నా కనుక నా రక్తమాంసములు నేను తీసుకుంటానని చెప్పి ఆ లోకమాత అయినటువంటి పార్వతీదేవి ఆ యొక్క బృంగిరెడ్డి దేహంలోని రక్తమాంసములు తీసుకుని భూలోకానికి అగస్త్య మహాముని ఆశ్రమానికి బయలుదేరిందండి. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే మంత్రోపదేశము చేసినటువంటి ఒక చేతి కర్రను ఒకటి ఆ బృంగిరెడ్డికి ఇచ్చి, ఓ బృంగి, ఈ కర్రను నీవు తీసుకుని లేవవచ్చును అని చెప్పి చెబితే ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ మంత్రపు కర్రను తీసుకొని చిన్నగా భూమిని ఆనుకొని లేచి శంభో పశుపతే భక్తిభూషణ శక్తిభూషణ అని చెప్పేసి ఆ యొక్క ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడండి. చేసి ఆ మునీశ్వరుడు వెళ్ళిపోయినట్ట. ఇక పార్వతీదేవి ఏం చేసిందంటే ఆ యొక్క బృంగిదేహంలోని రక్తమాంసమును తీసుకొని భూలోకానికి అగస్త్య మహాముని ఆశ్రమానికి వస్తూ ఉన్నదిట. అట్లా వస్తున్నటువంటి పార్వతీదేవిని చూసినటువంటి ఆ యొక్క అగస్త్యుడు ఆమెకు ఎదురుకుండా వెళ్ళి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, ఓ లోకమాత కాత్యాయిని పార్వతీదేవి, నీవు కైలాస పర్వతాన్ని వదిలిపెట్టేసి మా భూలోకానికి వచ్చారు, మా భూలోకానికి వస్తున్నావు ఏమిటమ్మా అని చెప్పి అడిగితే ఆ యొక్క పార్వతీదేవి అగస్త్యుడితో చెబుతున్నది, ఓ అగస్త్య, కైలాస పర్వతం మీద నేను నా స్వామి కూర్చొని సింహాసనము మీద కూర్చొని ఉన్నప్పుడు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా నాకును పరమేశ్వరుడికి నమస్కారం చేసిపోతూ ఉంటారు. ఒకనొక రోజున బృంగిరెడ్డి అని ఒక మహామనేశ్వరుడు వచ్చి నన్ను వదిలేసి ఈశ్వరుడికి ఒక్కడికే నమస్కారం చేశాడు. నాకు కోపం వచ్చి ఆ యొక్క మునిదేహంలోని రక్తమాంసములు తీసుకుని మీ వద్దకు వచ్చాను. అదీనో కాక నాకు చిరకాలము నుండి కూడా ఒక చిన్న కోరిక ఉన్నది. ఆ కోరిక ఏమిటి అంటే, నేను పరమేశ్వర దేహములోని అర్ధభాగాన్ని పొందాలి, నాకు ఏదైనా ఉపాయం మీరు చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క అగస్త్య మహాముని పార్వతీదేవి అడిగితే ఆ యొక్క అగస్త్యుడు చెబుతున్నాడు, ఓ లోకమాత, నీవు గనక 21 సంవత్సరంలో క్రమం తప్పకుండా కేదారేశ్వర స్వామి వ్రతం కనుక నీవు చేస్తే నీవు అనుకున్నటువంటి నీ మనస్సులో ఉన్న కోరిక తీరుతుంది అని చెప్పి ఆ యొక్క అగస్త్యుడు చెబితే ఆ